కడప నగరం సార్ అధ్యక్ష, నా కాన్స్టిట్యున్సీ కడప అధ్యక్ష. కడపలో 2004లో ఒక ఆటో నగర్ నిర్మించాలని 13 ఎకరాల 33 సెంట్లు ఆటో నగర్ కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ కడప టౌన్ ఆటో మెకానిక్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ ఫామ్ చేసి దాంట్లో 1000 మంది మెకానిక్స్ ఆ అసోసియేషన్లో ఫామ్ చేసి గవర్నమెంట్లో ఆ రోజు రిప్రజెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ చేసిన తర్వాత 13 ఎకరాల 33 సెంట్లు ఆ ఆటో నగర్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ రోజుల్లో కడప నగరానికి ఒక రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే 1 ఎకరా 69 సెంట్లు ఆ రింగ్ రోడ్డుకి వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత ఏదైతే కడప ఆటో మెకానిక్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఆ రోజుల్లో అడగడం జరిగింది అధ్యక్ష. ఈ ఏదైతే 13 ఎకరాల 33 సెంట్లలో ఈ 1 ఎకరా 69 సెంట్లు రింగ్ రోడ్డు కోసం వెళ్ళిపోయడం జరిగింది. ఆ కాంపెన్సేట్ వేరే స్థలం మనం చూపియండి అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే 2008వ సంవత్సరంలో 1 ఎకరా 67 సెంట్స్ వాళ్లకు దాని పక్కనే సైట్ కూడా అలాకేషన్ కూడా జరిగింది అధ్యక్ష. అది కూడా ఆ రోజులో గవర్నమెంట్ పర్ ఏకర్ 50,000 రూపీస్ తో అదే అధ్యక్ష 50,000 తో 6,66,500 రూపాయలు వాళ్ళు డబ్బులు కట్టి కూడా ఏదైతే ల్యాండ్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు కూడా దానికి ఎలాంటి మౌలిక సదుపాయాలు వాళ్ళకు కల్పించలేదు అధ్యక్ష. ఈ రోజు కూడా అక్కడ 1000 మంది ఆ మెకానిక్ సోదరులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకందరికీ కూడా మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించగలిగితే ఖచ్చితంగా ఆటో నగర్ అక్కడికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వ దృష్టి సారించి 50 లక్షల రూపాయలు దానికి మౌలిక సదుపాయాలు కేటాయించి దానికి తప్పకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష.